సేనెండిపాయే సెలకెండిపాయే వాన జాడ కానరాకపాయే. ఇప్పుడు తెలంగాణలో కొంతమంది రైతుల మదిలో మెదులుతున్నటువంటి మాట ఇదిలా ఉంటే ఇక రాష్ట్ర ప్రభుత్వాల మదిలో కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వర్షాలు పడకపోతే, పంటలు పండకపోతే మరి భవిష్యత్తులో ఈ ఎఫెక్టు, ఈ ఎలినో ఎఫెక్టు ఎవరెవరి మీద పడుతుంది, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందంటే ఒక చర్చ మొదలైనట్టుగా తెలుస్తోంది. రైట్, ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఈ ఎలినో ఎఫెక్ట్ కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్రం మీద పడితే కనుక ఎట్లున్నటువంటి అవకాశం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఏం ఆలోచన చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో రాష్ట్రంలోని వాతావరణ, వ్యవసాయ పరిస్థితులపైన ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. ఎలినినో ఎఫెక్టు, వర్షాలు లేకపోవడం, సాగు ముందుకు సాగపోవడంతో అది వ్యవసాయ ఆధారిత ఆదాయంపై ప్రభావం చూపనుంది. రైతుల ఆదాయం తగ్గితే గ్రామాలలో కొనుగోలు శక్తి పడిపోతుందని, అప్పుడు అన్ని రంగాలపైన ఈ ఎఫెక్టు పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రాష్ట్ర ఖజానాపైన ప్రభావం పడుతుందని సర్కార్ టెన్షన్ పడుతున్నది. రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయ రంగం వాటా ప్రత్యక్షంగాను దాదాపు 18% ఉంటుందంటున్నారు. అయితే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఆ ఆదాయం ఎంత మేర తగ్గుతుందోనని ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆదాయం ఖర్చుల్ని బేరీజు వేసుకొని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రూపొందించింది. ఇందులో పన్నుల రూపంలో సొంతంగా 1.48 లక్షల కోట్లు వస్తాయని, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా మరొక 33,181 కోట్ల రూపాయలు వస్తాయని ప్రణాళిక వేసుకున్నది. కానీ ఎలినినో ప్రభావంతో సాగు విస్తీర్ణం తగ్గినా, పంటల దిగుబడి తగ్గినా అది రైతులకు ఇబ్బందికరంగా మారుతుంది. వారి చేతుల్లో ఆదాయం తగ్గి కొనుగోలు శక్తి కూడా పడిపోతుంది. సో ఈ నేపథ్యంలో ఈ ప్రభావం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్, స్టేట్ జిఎస్టీ, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీ, రోడ్ ట్యాక్స్, మోటార్ వెహికల్ ట్యాక్స్ ఇలా అనేక వాటిపై పడుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఇక రైతులు, గ్రామీణ ప్రజలు కొనుగోలు శక్తి తగ్గితే కేవలం వ్యవసాయ రంగం మాత్రమే కాకుండా దానిపై ఆధారపడిన ఇతర రంగాలు, చిరు వ్యాపారాలు, అనుసంధానంగా ఉండే వృత్తులపై కూడా ప్రభావం పడనుంది. దీంతో బడ్జెట్ తారుమారయ్యే అవకాశం ఉందని అధికారులు ఆందోళన మొదలైంది. ఇక రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా ప్రత్యక్షంగా 18% ఉన్నప్పటికీ గ్రామీణ వినియోగానికి నడిపించేటువంటి ప్రధాన శక్తి వ్యవసాయమే. కోట్లాది ప్రజలు ఆదాయం వ్యవసాయంతోనే ముడిపడి ఉన్నది. వర్షాలు ఆలస్యమైతే మొదట దెబ్బతినేది రైతు ఆదాయమే. కానీ అది గ్రామీణుల కొనుగోలు శక్తి మొదలు వాహనాలు కొనుగోలు, మద్యం అవసరాల వరకు ప్రభావం చూపుతుంది. ఇక రబీతో పోలిస్తే ఖరీఫ్ సీజన్ పైన రైతులు ఎక్కువగా ఆశలు పెట్టుకుంటారు. వర్షాలు పుష్కలంగా కురుస్తాయని, గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుందని, కాలువల ద్వారా నీరు అందుతుందని ఇలాంటి అంచనాలతో సాగుపై కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు. సీజన్ ప్రారంభంలో విత్తనాలు, ఎరువులు, పురుగులు మందు అండ్ ట్రాక్టర్లు, డీజిల్, కూలీలపై ఖర్చు చేస్తారు. ఇలాంటి ఖర్చులే గ్రామీణ మార్కెట్లో నగదు ప్రవాహాన్ని పెంచుతుంది. కానీ వర్ష ప్రభావం కారణంగా సాగు వాయిదా పడుతున్న కొద్దీ రైతులు పెట్టే ఖర్చు పరిమితమవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక వ్యవసాయ కూలీలకు ఉపాధి తగ్గడం, వాళ్ళ చేతిలో డబ్బు లేకపోతే గ్రామాల్లో కిరాణా దుకాణాలు మొదలు దుస్తులు కొనుగోలు, చిరు వ్యాపారం, వ్యవసాయ యంత్రాల అద్దె కేంద్రాలు, ఆటో డ్రైవర్లు, చిన్న హోటళ్ళు, నిర్మాణ రంగం ఇలా అన్నీ ప్రభావితమవుతాయని చెబుతున్నారు. ఇక గ్రామీణ మార్కెట్లో వినియోగం తగ్గడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మొదటి హెచ్చరికగా మారుతుందని చెప్పుకొస్తున్నారు. ఇక ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గి వర్షాభావ పరిస్థితులు ఆగస్టు వరకు కొనసాగితే గ్రామీణ వినియోగంలో దాదాపు 8% డౌన్ఫాల్ ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వానికి ప్రత్యక్షంగా పరోక్షంగా వసూలయ్యే పన్నులు తగ్గొచ్చని, అది మొత్తం బడ్జెట్ ప్రణాళికపైనే ప్రభావం చూపుతుందని చెప్పుకొస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై ఆదాయం కోసం ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుందని, ఆ ప్రభావం సంక్షేమ పథకాల అమలు లేదా ప్లానింగ్లో పెట్టుకున్న కొన్ని హామీలపై పడొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఎలినో ఎఫెక్టు ప్రత్యక్షంగా వ్యవసాయ రంగానికి వర్తిస్తున్న, పరోక్షంగా అనేక రంగాలపై ప్రభావం చూపుతుంది. ప్రజాకవి కాళోజీ దీన్ని తనదైన శైలిలో కర్షకని కర్రు కదిలితేనే దేవుళ్ళు, తిరునాళ్ళు, దివ్యనది తీర్థాలు, తాత్వికుని తత్వాలు, మాంత్రికుని మంత్రాలు, దావికుని ధాన్యాలు, ఇక ఛాందసుని జాతకాలు, ధార్మికుని దానాలు, పండితుని భాష్యాలు, వర్తకుని వాద్యాలు, వకీళ్ళ వాదనలు, సైనికుని శౌర్యాలు, యాంత్రికుని యంత్రాలు అంటూ వ్యవసాయం ఏ రంగాలను ఎలా ప్రభావితం చేస్తుందో వివరించినటువంటి వ్యక్తి కాళోజీ.
సో ఎలినో ఎఫెక్ట్తో రాష్ట్ర ఆదాయంపై ఎంత మేర ప్రభావం పడుతుందనేది ఆర్థిక శాఖ సమీక్ష తర్వాత క్లారిటీ రానుంది. ప్రస్తుతం వర్షపాత పరిస్థితుల ఆధారంగా వేసుకుంటున్న అంచనాలకు తోడు డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం రూపొందించే నివేదికపై ఆర్థిక శాఖ సమీక్ష చేపట్టనుంది. ఆ తర్వాత ఆదాయానికి ఎంత మేర గండిపడే అవకాశం ఉందో స్పష్టతగా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఆర్థిక వనరుల సమీకరణ కోసం రేవంత్ రెడ్డి ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఏ రూపంలో అదనపు ఆదాయాన్ని ఆర్జించాలో మార్గాల్ని కనిపెట్టేందుకు ఈ సబ్ కమిటీ పలుమార్లు సమావేశమైంది. ఇప్పుడు ఊహించని తీరులో ఎలినో రావడంతో దాని ప్రభావం ఖజానాపై ఏ మేరకు ఉంటుందని మరికొన్ని రోజుల్లో తేలబోతున్నట్టు తెలుస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ సో నిజంగానే మరి ఈ ఎలినో ఎఫెక్ట్ కనుక అంటే వర్షాలకు సంబంధించి ప్రధానంగా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 90% మంది అందరూ కూడా వ్యవసాయం మీదే బతుకుతారు. సో ఈ వ్యవసాయం మీద బతికేటువంటి రైతులు కనుక ఈ వర్షాకాలంలో వర్షాలు లేక పంటలు పండించకపోతే అది ఎంతమంది మీద ఎఫెక్ట్ పడుతుంది, ఎంత ప్రభావాన్ని చూపిస్తుంది అనేది మనం క్లియర్గా డిస్కస్ చేసినాం. ఒక రైతు మరి ఆయన పంట సాగు చేయడానికి విత్తనాలు కొనాలి, మందులు కొనాలి, మరి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి పనిముట్లు అంటే ట్రాక్టర్ కావచ్చు, హార్వెస్టర్ కావచ్చు, వీటన్నిటి ఉపయోగించాలి. సో ఇట్లా రైతు కనుక మరి దుక్కు దున్నితేనే, రైతు పంట పండిస్తేనే వ్యవస్థ మొత్తం కూడా ఆధారపడి నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే రైతుకు పంట పండితేనే ఓ కిరాణా షాప్లో సరుకులు కొనగలుగుతాడు, ఓ విత్తనాల షాప్లో విత్తనాలు కొనగలుగుతాడు, ఒక మోటార్ సైకిల్ కొనుగోలు చేయగలుగుతాడు, మండలంలో ఉన్నటువంటి హోటల్లో ఆయన భోజనం చేయగలుగుతాడు, మండలంలో ఉన్నటువంటి ఓ బట్టల షాప్లో దుస్తులు కొనుగోలు చేయగలుగుతాడు. ఇట్లా ఒకటికి ఒకటి ముడిపడి ఉంటుంది. అది కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుతోటే. రైతు కనుక అరక పట్టకపోతే అన్నీ ఆగిపోయేటువంటి అవకాశం ఉందని ఆనాడే కాలు చెప్పాడు. ఆ రైతు కనుక అరకబట్టి దున్ని వ్యవసాయం చేస్తే ఒకదానికొకటి రిలేటెడ్గా ఉంటుంది. ఒక రైతన్నకు పంట మంచిగా పండితే ఆ ఊరికి జోసెన్ చెప్పే వ్యక్తి వస్తాడు, ఆ ఊరికి అనేకమైనటువంటి మరి వ్యాపారాలు మొదలవుతాయి, అక్కడ కొనుగోలు శక్తి పెరుగుతుంది, వాళ్ళు ఆర్థికంగా బలపడతారు. ఇట్లా ఒకరికొకటి అటాచ్మెంట్ అయి ఉంటుంది. అటువంటి రైతు కనుక ఈ ఎలినో ఎఫెక్ట్ తోటి రాష్ట్రంలో పంటలు పండగ కరువు కనుక వస్తే మరి రైతు దగ్గర చేతిలో డబ్బులు లేకపోతే ఈ ఎఫెక్ట్ అంతా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్ర బడ్జెట్ మీద పడుతుంది అనేటువంటి ఒక చర్చ మొదలైంది. ఎందుకంటే ఇది వ్యాపార సముదాయాల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే రైతుకు పైసలు వస్తేనే రేపు ఓ బట్టల షాప్కి పోయి బట్టలు కొనుక్కోగలుగుతారు, ఓ కిరాణా షాప్కి పోయి కిరాణా కొనుక్కోగలుగుతారు, ఇంకో షాప్కి వెళ్ళి ట్రాక్టర్ పనిముట్టు కొనుక్కోగలుగుతారు, ఇంకో షాప్కి వెళ్ళి ఇంకేదో వస్తువు కొనుక్కోగలుగుతారు. కానీ రైతుకు ఆమ్దాని లేకపోతే ఈ కిరాణా షాప్కి పోయేటోళ్ళు ఎవరు, ఆ హోటల్లో తినేటోళ్ళు ఎవరు, మరి ఈ మోటార్ సైకిల్ కొనేది ఎవరు, వ్యవసాయ పనిముట్లు తెచ్చుకునేది ఎవరు? ఇంత ఎఫెక్టు మరి రైతన్నల ఆర్థిక పరిస్థితులతోటి చిందాభిందనం అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. చిన్న సన్నకారు వ్యాపారం ఉంటారు, కొంతమంది రోడ్ సైడు చిన్న చిన్న షాపులు పెట్టుకొని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తారు. సో వాళ్ళ మీద కూడా ఈ రైతన్నల ఈ ఎలినో ఎఫెక్టు, ఈ పంటలు పండకపోవడం క్లియర్గా కనిపిస్తుంది. సో కిరాణా షాప్ నుంచి వచ్చేటువంటి ట్యాక్సులు కానీ లేకపోతే మోటార్ సైకిల్ కొనుగోలు ఏవైతే మరి బిజినెస్ ఉంటాయి, బిజినెస్ వచ్చేటువంటి ఆమ్దాని ఇదంతా కూడా తగ్గిపోతుంది. ఒక్కసారిగా తగ్గిపోయి రాష్ట్ర బడ్జెట్కు రాష్ట్ర ఖజానాకు గండిపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రైతన్నల కంటే మరి రాష్ట్ర ప్రభుత్వమే ఎక్కువ ఈ ఎలినతోటి టెన్షన్ పడుతుందంట. ఎట్లా మేనేజ్ చేయాలి, రావాల్సిన మరి ట్యాక్సులు రావాల్సినటువంటి ఆదాయం కనుక మరి రాకపోతే ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, ఎక్కడి నుంచి అప్పులు తీసుకురావాలి, ఎక్కడి నుంచి అడ్జస్ట్ చేయాలి, ఏ సంక్షేమ పథకాన్ని ఆపాలి, ఏ సంక్షేమ పథకాన్ని ప్రజలకు ఇవ్వాలనేటువంటి ఒక రకమైనటువంటి చర్చ, ఒక రకమైనటువంటి భయం రాష్ట్ర ప్రభుత్వంలో మొదలైనట్టు తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ రానున్నటువంటి బడ్జెట్లో పెట్టినటువంటి బడ్జెట్ గురించి మరి భవిష్యత్తులో ఒక ప్రణాళికబద్ధంగానే ఈ ఎలినోను దృష్టిలో పెట్టుకొని ఈ కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ రైతులు అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండాలి. ఉన్నటువంటి బడ్జెట్ తోటి అడ్జస్ట్ చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి కూడా భవిష్యత్తులో ఉంటుంది. కాబట్టి సో డబ్బును వృధా చేయకుండా, డబ్బును ఆదా చేస్తూ వృధా ఖర్చులు పెట్టకుండా ఉంటే బాగుంటుంటున్నది విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం. చూద్దాం మరి భవిష్యత్తులో ఈ ఆదాయం పైన, ఈ ఎలినో పైన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారనేది.